ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందండి అని అంటున్నాడు. నిర్జీవ క్రియలు అంటే ఏంటి అని ఆలోచిస్తే జీవం లేని క్రియలు అని అర్థం. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి జీవాన్ని మన లోపల కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారిలోనికి ఆయన జీవం వస్తుంది అని దేవుని వాక్యంలో చూస్తాం. జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన జీవాన్ని మనం పొంది ఉన్నాం అని చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఆయన జీవాన్ని పొంది ఉన్నామని చెప్పుకుంటున్న మన జీవితంలో వ్యవహరించేటువంటి విషయాలలో జీవముతో కూడిన వ్యవహారమేనా, జీవితాలేనా, లేక హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా నిర్జీవ క్రియలు కలిగినటువంటి వాళ్ళమా? అది మనం ఆలోచించాలి. ఏంటి నిర్జీవ క్రియలు అంటే చూడండి, లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. ఆలోచించాలి. ఇక్కడ మన జీవితంలో నిర్జీవం ఏంటనంటే విశ్వాసం నిర్జీవం కాదు. మన విశ్వాసము ఏ పని చేయకుండా, మన విశ్వాసము ద్వారా ఏ క్రియ జరగకుండా ఉంటుందో అది నిర్జీవమైనటువంటి విశ్వాసం. కనుక మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం, మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుందాం. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం కదా, ఆ యొక్క విశ్వాసిని అని చెప్పుకుంటున్న మనకు ఆ విశ్వాసానికి ఏ పనులు జరుగుతున్నాయి, ఏ త్యాగాలు జరుగుతున్నాయి, ఏ తీర్మానాలు జరుగుతున్నాయి, ఆ విశ్వాసము మన జీవితంలో ఎలా పని చేస్తుంది. నా జీవితంలో ఉన్న విశ్వాసం ఏ పని చేయకపోతే అది నిర్జీవమునే కానీ అది జీవం కలిగిన విశ్వాసం అని అనబడదు కదా. కనుక ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు ఏంటనంటే మొట్టమొదటిది నిర్జీవమైన విశ్వాసం. రెండో విషయాన్ని ధ్యానం చేద్దాం. రెండో విషయాన్ని చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. లవోదికయ సంఘంతో చెబుతూ, చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు లేకుండా నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోట్లో నుంచి నేను ఉమ్మేస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటనంటే నువ్వు చల్లగా లేవు, వేడిగా లేవు, కానీ నులివెచ్చగా ఉంటున్నావు అంటున్నాడు. అంటే అటు లోకం వైపు లేవు, ఇటు నా వైపు పూర్తిగా లేవు. పూర్తిగా ఉంటే లోక సంబంధమైన వైపుకైనా ఉండు, పూర్తిగా ఉంటే నా వైపుకైనా ఉండు అంటున్నాడు. అదే మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించాలి అనే విషయాన్ని మాట్లాడుతాం. అర్ధ హృదయంతో ప్రేమించడం కాదు, మన దేవుణ్ణి సంపూర్ణ హృదయంతో ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయన్ను సంపూర్ణ హృదయంతో ప్రేమించకుండా కొంతవరకు ఆయన ప్రేమిస్తున్నానని చెబుతూ మరొక వైపుకు నువ్వు లాగబడుతున్నావనంటే అది నిర్జీవమైన హృదయమే కానీ అది జీవము కలిగిన హృదయం కాదు. ఇది రెండవ నిర్జీవమైన క్రియ. మూడవ నిర్జీవమైన క్రియ చూడండి, దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ నిర్జీవమైన క్రియ ఏంటి అనంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, మీరు సనుగు కొనక బలవంతముగా కాకుండా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి ఇవ్వవలెను. ఉత్సాహంగా ఇచ్చిన వాడిని దేవుడు ప్రేమించును. అంటే మనం ఇచ్చే అర్పణ నిర్జీవమైన అర్పణేమో. ఎలా నిర్జీవమైన అర్పణ అవుతుంది అని అంటే సనుగుతూ బలవంతంగా ఇచ్చేది నిర్జీవం, ఉత్సాహంగా ఇచ్చేది జీవం కలిగిన అర్పణ. కనుక అర్థం చేసుకుందాం, అర్పణ కూడా నిర్జీవమైన క్రియగా మారిందేమో మన జీవితంలో. ఆ ఒక్క విషయాన్ని కూడా మనం గమనించాలి. చూడండి, మరొక సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక సంగతి, 4వ సంగతి చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుంచి మనం జీవంలోనికి వచ్చాం. ఇది జీవక్రియ.
నిర్జీవ క్రియ కాదు. అంటే సహోదరుణ్ణి ప్రేమించుట అనేది జీవముతో కూడిన క్రియ. ఇక్కడ చూడండి, మరొక మాటను కూడా చెప్తున్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. అంటే సహోదరుణ్ణి ప్రేమించకుండా నేను ప్రేమ కలిగి ఉన్నాను అంటే అది నిర్జీవమైన ప్రేమే అవుతుంది. 4వ సంగతి, నిర్జీవమైన క్రియలు ఏంటనంటే సహోదరులను ప్రేమించకుండా, సహోదరుని పట్ల ప్రేమ చూపకుండా నేను ప్రేమ కలిగి ఉన్నానంటే అది నిర్జీవమైనటువంటి ప్రేమ. అని అర్థం చేసుకుందాం. 5వ సంగతి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, అట్టివాని మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడ్డట్టు చూపుచున్నారు. అంటే అర్థం ఏంటంటే తమలో ఉన్నటువంటి తప్పులను సమర్థించుకుంటూ ఎదుటివారిదే తప్పు, మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తూ ఉండగా ఆ మనస్సాక్షిని అణిచి ఎదుటి వాళ్ళ మీద నేరాలు మోపడం, ఎదుటి వాళ్ళే చెడ్డవారు అన్నట్లుగా ప్రచారం చేయడం, ఇదంతా ఏంటి అనంటే నిర్జీవమైన మనస్సాక్షి అంటారు దీన్ని. కనుక అర్థం చేసుకుందాం, ఈరోజు మన విశ్వాసం నిర్జీవమైన క్రియగా మారిపోయిందా? మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి హృదయం అది నిర్జీవమైపోయిందా? మన అర్పణ నిర్జీవమైపోయిందా? ఆలోచన చేద్దాం. మనం చూపించే ప్రేమ నిర్జీవమైన ప్రేమగా మారిపోయిందా? అంతేకాదు మన మనస్సాక్షి కూడా నిర్జీవమైపోయిందా అనే విషయాన్ని కూడా ఆలోచన చేసి, హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారంగా కాబట్టి నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి మారు మనసు పొందుము అంటున్నాడు. ఏ విషయంలో మారు మనసు పొందాలి? చెప్పబడిన ఈ 5 విషయాలు నిర్జీవమైనట్టుగానే ఉండిపోయినాయా? ఆలోచించి ఆ విషయాలను సరిచేసుకొని మారు మనసు పొంది దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.